హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్ 2024 నిన్న విజయవంతంగా ముగిసింది. మెడిసిన్ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం జరపబడే ఎంట్రన్స్. ఇది నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారనమాట. దీన్ని బేస్ చేసుకునే మెడిసిన్లో ర్యాంక్స్ ఇస్తారు. నిన్న ఈ ఎగ్జామ్ మొత్తం దేశం మొత్తం మీద 577 నగరాలు, పట్టణాలు ఈ సెంటర్లో జరిగిందనమాట. సో ఎగ్జామ్ టైం వచ్చేసి మిట్ట మధ్యాహ్నం అండి. మే నెల మిట్ట మధ్యాహ్నం 2 to 5:20. ఇక స్టూడెంట్స్ మరి ఎక్కడి నుంచో వస్తుంటారు, వాళ్ళు మంచి ఎండలో వస్తారనమాట. అట్లాంటి ఎండలో వచ్చిన పిల్లలకి లోపలికి వెళ్ళిన తర్వాత కనీసం మినిమం సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నా చాలా సెంటర్స్లో ఈవెన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. కనీసం మంచినీళ్ళ సదుపాయం కూడా సరిగా ప్రొవైడ్ చేయాల ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అసలు ఈ సెంటర్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే ఎక్కువగా ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి సిబిఎస్ఈ స్కూల్స్లో ఏర్పాటు చేస్తారు ఈ ఎగ్జామ్ని, ఎక్కువగా ఎగ్జామ్ సెంటర్స్ని. అక్కడ ఇన్విజిలేటర్లుగా వచ్చిన వాళ్ళకి అందులో పనిచేసే టీచర్లు ఎక్కువ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేదు, శిక్షణ లేదు. వాళ్ళకి అసలు ట్రైనింగ్ అంటూ ఏమి ఇవ్వలేదు, ఏమి చెప్పలేదు. వాళ్ళకి ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలా, ఎలా కండక్ట్ చేయాలి ఏంటని వాళ్ళకే తెలియదు. కొన్ని చోట్ల ఈ ఇన్విజిలేటర్స్ స్టూడెంట్స్ని బాగా డిస్టర్బ్ చేశారట. అసలే స్టూడెంట్స్ ఎండలో పడొస్తారు, ఎంతో చికాకుతో ఉంటారు. మరి చూస్తే ఫిజిక్స్ పేపరు చాలా టఫ్గా ఉంది. ఇటు ఈ చికాకు అటు ఆ చికాకు, వాతావరణం అనుకూలించక, పేపర్ అనుకూలించక మరి ఎండకి అల్లాడిపోతుంటే పిల్లలు, మళ్ళీ ఇన్విజిలేటర్ల చికాకు. మళ్ళీ చాలా చోట్ల ఇన్విజిలేటర్లు అది రాయి ఇది చేసావా ఇది చేసావా అని చెప్పేసి డిస్టర్బ్ చేశారని చెప్పేసి న్యూస్ వస్తున్నాయి. హైదరాబాద్లో మాదాపూర్లో ఉన్న మెరిడియన్ స్కూల్ సిబిఎస్ఈ చాలా పెద్ద స్కూల్ ఇది. ఇక్కడ 20 minutes లేట్గా ఇచ్చారట. మరొక స్కూలు పేరు రావట్లేదు కానీ ఇంకో స్కూల్లో అసలు ఇన్విజిలేటర్ నిద్రపోయాడు అని చెప్పేసి న్యూస్ వస్తున్నాయి అన్నమాట. మరి చాలా చోట్ల మంచినీటి సదుపాయం లేదు. బయట పేరెంట్స్ వెయిట్ చేస్తారు కదండి, ఆ పేరెంట్స్కి ఒక వెయిటింగ్ హాల్ అంటూ ఏమీ లేదు. కనీసం వాళ్ళు ఎక్కడ వెయిట్ చేస్తారు? ఎండలో కూర్చోవాలన్నా, బయట రోడ్డు మీద కూర్చోవాలన్నా? సో ఇలా ఉన్నాయన్నమాట ఈ సౌకర్యాలు, సదుపాయాలు. ఎగ్జామ్ సంబంధించిన ఈ ఏర్పాట్లు ఇలా చేసిందనమాట ఎన్టీఏ. ఇంత గొప్పగా చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇక రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ ఇక్కడ సెంటర్లో ఇక్కడ జరిగిన ఎగ్జామ్లో ఏమైందంటే అసలు పేపరు లీక్ అయింది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఏ కొట్టిపడేస్తుంది ఈ వార్తల్ని. మరి దీంట్లో అసలు మర్మం ఏంటో ఆ దేవుడికే తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే హిందీ మీడియం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇచ్చారనమాట. ఇచ్చేసరికి ఆ పిల్లలు గొడవ చేశారు. వాళ్ళు బై ఫోర్స్ బలవంతంగా వాళ్ళు ఆగమన్నా ఆగకుండా సెంటర్లోంచి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. సో బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే లోపల రారు మళ్ళీ. కాబట్టి కొత్తగా ఎవరు రారు కానీ సో ఇందువల్ల వాళ్ళు వెళ్ళిపోయారు అంతేగాని పేపరు లీక్ అవ్వలేదు అని చెప్పేసి ఎన్టీఏ చెబుతుంది. ఇక కొమరం భీం జిల్లా మన తెలంగాణలో కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ ఎగ్జామ్ సెంటర్లో ఇవ్వాల్సిన సెట్కి బదులు మరొక సెట్ ఇచ్చారనమాట. అసలు ఏదైతే సెట్ ఇవ్వాలో ఆ సెట్కి బదులు ఇంకో సెట్ ఇచ్చారు. మీకు థంబ్నెయిల్లో కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఏ సెట్ ఇచ్చారో వాళ్ళకి. మరి దేశవ్యాప్తంగా అభ్యర్థులు రాసిన పేపరు ఒకటైతే తమకు ఇచ్చిన పేపరు మరొకటి అని పరీక్ష అనంతరం విద్యార్థులు గుర్తించారు. దీంతో దాదాపు 299 మంది విద్యార్థుల భవిష్యత్తు, అక్కడ రాసిన వాళ్ళ భవిష్యత్తు గందరగోళంగా మారింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? దీనిపై స్టూడెంట్స్, పేరెంట్స్ కలెక్టర్ని కలవబోతున్నట్టు సమాచారం వస్తుంది. పాపం వాళ్ళు మనోవేదనకు గురై ఉంటారు. అసలు వాళ్ళు ఎంత ఇయర్ లాంగ్ ఎంత కష్టపడి ఉంటారు ఈ నీటి కోసం, ఎన్నో కళ్ళలుగానే ఉంటారు. మరి వాళ్ళ కలలుగా అయిపోవటమేనా చూడండి. సో ఒక సెట్కి బదులు ఇంకో సెట్ ఇవ్వడం ఎంత దారుణం. సో నిజంగా ఇన్విజిలేటర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఇది చాలా పెద్ద ఎగ్జామ్. ఇది నీట్ డాక్టర్లను తయారు చేసే ఒక ఎగ్జామ్ ఇది. అలాంటి ఎగ్జామ్కి వచ్చే ఇన్విజిలేటర్లు ప్రీ ప్లానింగ్ లేకుండా, సరి అయిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేకుండా, అవగాహన లేకుండా రావటం అనేది నిజంగా శోచనీయం. టీచర్లకే మనం చెప్పాల్సి వస్తుందంటే ఇంకా అసలు సమాజం ఎటుపోతుంది ఏంటి? అసలు వాళ్ళకే టీచర్లకే ఏమి రావట్లేదంటే అసలు మన పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు. ఓకే, సో ఇలాంటి అప్డేట్స్ కోసం దయచేసి చూస్తూ ఉండండి నా వీడియోస్ని, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.